పేరు అనుజ ప్రియ. నేను అమ్మమ్మ అంటే లత గారి పెద్ద కూతురు, అమ్మమ్మకి పెద్ద కూతురు సువర్ణ లత. తనకి 3వ కుమార్తెను. ఇప్పుడు పాడింది మా అన్నయ్య. సో మాది గుంటూరు స్వస్థలం. గుంటూరులోని ఏవిఎల్సి చర్చ్. కట్టా సుశీల ప్రకాష్ రావు గారు అంటే చాలా ఫేమస్. అంటే మా అమ్మమ్మ గురించి చిన్న సాక్ష్యంలా నేను చెప్పాలనుకుంటున్నాను. అమ్మమ్మ బేసిక్గా ఒక ఆర్సీఎంలో టీచర్గా పనిచేసేవాళ్ళు. తను ఎంతో మార్గదర్శకంగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. ఎప్పటికీ మేము చర్చికి వెళ్తూ ఉంటే మా అమ్మమ్మ పేరే తలుస్తారు చాలామంది. అంటే చిన్నప్పటి నుంచి మాకు ప్రార్థన అంటే ఏంటో, ఆ టైం పంచువాలిటీ అంటే ఏంటో నేర్పించింది మా తాతయ్య, మా అమ్మమ్మ గారే. ఎక్కడికి వెళ్ళాలన్నా ఫస్ట్ మేము వెళ్ళేది మా అమ్మమ్మ గారింటికి. తర్వాత చర్చికి వెళ్ళాలన్నా, షాపింగ్కి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా మా అమ్మమ్మ గారింటికి వెళ్తాం. అమ్మమ్మ గారు 94 సంవత్సరాలు జీవించారు. డేట్ ఆఫ్ బర్త్ కనుక మనం చూస్తే ఇక్కడ 1990 తన డేట్ ఆఫ్ బర్త్. చనిపోయింది 2024. అంటే 94 సంవత్సరాలు తను జీవించారు. ఈ 94 సంవత్సరాలు తను ఎన్ని చూసి ఉంటారు చెప్పండి? చాలా కష్టాలు చూసుంటారు, చాలా హ్యాపీనెస్ చూసుంటారు, ఎంతో జనరేషన్స్ చూసుంటారు. అంటే మనకు ఫ్రీడమ్ కూడా రాలా 1930 అంటే ఫ్రీడమ్ కూడా చూశారు. ఎంతోమంది మహాత్ములను కూడా చూసుంటారు. అలాంటి ఉన్నతమైన జీవితాన్ని జీవించారు. సో అలాంటి ఉన్నతమైన జీవితంలో తను ఎంత ఆశీర్వదించబడ్డారంటే ముని మనవళ్ళని కూడా చూశారు. ముని మనవళ్ళని, మనవరాలని చూశారు. సో దేవుడు ఎంతగానో దీవిస్తేనే అలాంటి జీవితం వస్తుంది. ఎంతోమంది అలాంటి జీవితాలు లేక చాలా తొందరగానే ఎర్లీ స్టేజ్లోనే చనిపోతున్నారు. కానీ దేవుడు అంత ఆశీర్వదించాడు. మా కుటుంబాలను కానీ, మా అమ్మమ్మని కానీ చాలా ఆశీర్వదించాడు. ఇక్కడ నేను ఒక కథలాగా చెప్పాలనుకుంటున్నాను. అంటే విశ్వాసం అంటే ఏంటి? మనం ఇతరుల వల్ల దుఃఖపడకూడదు, నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ చిన్న స్టోరీ ఏంటంటే, ఒక చిన్న పాప వాళ్ళ అమ్మమ్మని కోల్పోయి చాలా బాధపడుతూ ఉంటుంది. సో వాళ్ళ నాన్నగారు వచ్చి ఎందుకమ్మా అలా బాధపడుతున్నావు అని ఒక తోటకు తీసుకొని వెళ్తారు. తోటకు తీసుకొని వెళ్ళి ఇక్కడ నువ్వేం చూస్తున్నావు అని అడుగుతారు వాళ్ళ పాపని. నాకు ఇక్కడ చిన్న విత్తనం కనిపిస్తుంది నాన్న అంటది. ఆ విత్తనం వల్ల నీకు యూజ్ ఏంటమ్మా, దానివల్ల ఏం చేస్తావు నువ్వు అని పాపని క్వశ్చన్ చేస్తారు. పాపని ఏం లేదు, దాని జీవం లేదు కదా అంటారు. ఒకవేళ నీటిలో దాన్ని కనుక భూమిలో పాతి పెడితే అది ఏమవుతుంది అని తండ్రి క్వశ్చన్ చేస్తాడు. ఏమవ్వదు నాన్న, అలాగే ఉంటుంది. అంటే చిన్నపిల్లలకి వాళ్ళ నాలెడ్జ్ ఉంటుంది కదా. ఏమవ్వదు నాన్న, అలాగే ఉంటుంది అని పాప ఆన్సర్ చేస్తుంది అనమాట. సో తండ్రి నవ్వి ఏం చెప్తాడంటే, ఈ విత్తనము ఈ భూమిలో నాటపడింది అంటే అది కొత్త జీవం కలిగి ఉంటుంది. కొత్త జీవం కలిగి ఉంటుంది. ఆ జీవము ఒక పెద్ద వృక్షమై చాలా తరాలకు పండ్లు ఇస్తుంది. అలాగే మనిషి జీవితం కూడా అలాంటిదే. మనం చనిపోయినను దేవుని రాజ్యంలో నిత్య జీవం కలవారమై ఉంటాం. ఎటర్నల్ లైఫ్. అంటే ఇప్పుడు మన వాళ్ళు చనిపోయారని మనం దుఃఖపడకూడదు. అరే మన వాళ్ళు చనిపోయారే, ఫిజికల్గా మేబీ వాళ్ళు మనతో లేకపోవచ్చు కదా, ఫిజికల్గా లేరు, అయ్యో నేను కోల్పోయాను, వీళ్ళది నాతో లేరు వీళ్ళు అని మనం చాలా దుఃఖపడతాం. కానీ దేవుడు ఏంటి, పాస్టర్ గారు చెప్పిన 4 వాక్యాలు చెప్పారు. భయపడకము, దిగులు పడకము, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు అభయహస్తంగా ఉంటాను అని పాస్టర్ గారు చెప్పారు. అంటే ఏంటి, ఈ వాక్యం అనే కడుపులను మనం పట్టుకొని అదే దేవుని మీద నిరీక్షణ కలిగి, దేవునితో విశ్వాసం కలిగి మనం నడవాలి. ఎటర్నల్ లైఫ్ అంటే నిరీక్షణ కలిగి మనం జీవించాలి. అంటే నిత్య జీవం మనకు పరలోకంలో ఉంటుంది. లోకంలో చాలా శ్రమలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తూనే ఉంటాయి. ఒక ఒంటరిగా జీవించడం అంటే చాలా టఫ్ టైం. అది ఎవరు పూరించలేరు, ఒక మన సన్నిహితమైన వాళ్ళని కోల్పోతే. కానీ అలాంటి సమయంలో కూడా నువ్వు ధైర్యంగా నిలబడి దేవుని వైపు చూస్తూ దేవుని మాత్రమే నమ్ముకొని నువ్వు జీవించావు అంటే నీకు ఖచ్చితంగా దేవుడు నిత్యజీవనం కలిగి ఉంటాడు. ఆ విశ్వాసం మనం కలిగి ఉండాలి. లోకంలో ఎన్నో శ్రమలు వస్తాయి. నేను ఒక ఎగ్జాంపుల్, ఇక్కడ ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు అలా అనుకుంటా, ఏంటి ప్రభువా ఎప్పుడు చూసినా నాకే వస్తాయి కష్టాలు, ఎందుకని ఇట్లాగా అని అనుకుంటా ఉంటా. ఒకసారి ఒక పాస్టర్ గారు టీవీలో వాక్యం, మా అమ్మ ఇప్పుడు వాక్యం వాక్యం వింటూ ఉంటారు టీవీలో కంటిన్యూగా. వాక్యం ఒకటి విన్నా, నేను అట్లా రెడీ అవుతా విన్నా. పాస్టర్ గారు చెప్తున్నారు, దేవుడు మనకి శ్రమలు ఇస్తున్నాడంటే నువ్వు దేవుడికి చాలా సమీపంగా ఉన్నావు అని అర్థం. అంటే దేవుడికి నువ్వు దూరంగా వెళ్ళటం ఇష్టం లేదు.
అందుకే నేను ఏదో విధంగా అతను టెస్ట్ చేస్తూనే ఉంటారు. అంటే నువ్వు ఇంకా దేవునికి సమీపంగా రావాలి. ఆయనకి నువ్వు ఎంతో ప్రియమైన బిడ్డవి. ఆయన నిన్ను కోల్పోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని దేవుడు నీకు ఆ శ్రమల్లో పరీక్షను కలిగిస్తారు. పరీక్షల్లో నీకు ఖచ్చితంగా విజయం అనేది వస్తుంది. సో అలాంటి లైఫ్ మనం ఒక సాక్షి జీవితాన్ని కనుక లోకంలో చాలా మందికి మార్గదర్శకంగా ఉంటే ఎంతోమందిని మనం ఆత్మలను సంపాదించిన వాళ్ళం అవుతాం. సో అమ్మమ్మ గారు కూడా ఈ 94 సంవత్సరాలు తను జీవించారంటే ఎంతమందికి మార్గదర్శకులుగా ఉండి ఉంటారు చెప్పండి. ఇప్పటికీ తనని ఏఎల్సి చర్చ్లో నార్త్ ప్యారిష్లో తనను తలుచుకుంటూనే ఉంటారు. అలాంటి లెజెండరీ లైఫ్ని వాళ్ళు గడిపారు. మా కట్టా ప్రకాశ్ తాతయ్య గారు కానీ అమ్మమ్మ గారు కానీ చాలా ఇన్నోసెంట్గా ఉంటారు. వాళ్ళకి అసలు అంటే ఏంటి పాపం అంటే ఏంటో తెలియదు. చాలా ఇన్నోసెంట్, చాలా ఓపెన్గా ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటారు. మాకు ఫస్ట్ టీచర్ అమ్మమ్మ తెలుగు నేర్పించింది. సో అలాంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించారు కాబట్టి మేము ఈ సమయాన్ని దుఃఖపడట్లా. దేవుని దగ్గర ఉంది, మేము వెళ్ళి ఒకరోజు వెళ్ళి కలుసుకుంటాం అన్న విశ్వాసము నమ్మకంతో మేము ఉన్నాం. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.